హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలోని ఎగ్ బిర్యానీని మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ ఎగ్ బిర్యానీ కోసం మనం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలోని వాటర్ వేసుకోవాలి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత మీ దగ్గర ఎన్ని గుడ్లు అనుకూలంగా ఉంటే ఆ గుడ్లు వేసుకోవాలి. మినిమము 4 నుంచి 6 గుడ్లు అయితే సరిపోతాయి. ఒక్కోసారి మనం గుడ్లు ఉడికించేటప్పుడు గుడ్లు చెడిపోతూ ఉంటాయి. మనకి పాడైనట్టు పాడవ్వలేనట్టు ఏమీ అర్థం కాదు. మనకి అలా తెలియాలి అంటే ఉడికించేటప్పుడు వాటర్లోని గుడ్డు వేసిన తర్వాత పూర్తిగా మునిగినట్లయితే గుడ్డు పర్ఫెక్ట్గా బాగా ఉన్నట్లే. పైకి తేలుతున్నట్లయితే గుడ్డు పాడైందని అర్థం. ఈ టిప్పు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మరొక చిట్కా, ఒక్కోసారి గుడ్లు మనకి తెలియకుండానే లైట్గా బ్రేక్ అయిపోతూ ఉంటాయి. అలా అయినప్పుడు మనం ఉడికించిన తర్వాత గుడ్డంతా మనకి ఉడకకముందే బయటికి ఉబ్బిపోయినట్టు వచ్చేస్తుంది. అలా మీకు లైట్గా బ్రేక్ అయ్యాయి అనుకుంటే సిమ్లోని మాత్రమే ఉడికించాలి. అలా సిమ్లోని ఉడికించడం వలన గుడ్డు బయటికి ఉబ్బిపోకుండా నీట్గా సమానంగా వస్తాయి. ఇందులో నేను చూపిస్తున్న గుడ్లు 6 గుడ్లలోని 3 గుడ్లు బ్రేక్ అయినవే. కానీ సిమ్లో ఉడికించడం వల్ల చూసారా ఎంత చక్కగా వచ్చాయో. ఇలా మొత్తం గుడ్లన్నీ ఒలుచుకున్న తర్వాత చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ పైకి చిమ్మకుండా ఉంటుంది. రెండోది, మనం యాడ్ చేసుకున్న స్పైసెస్ అన్నీ లోపల వరకు సమానంగా వెళ్తాయి. ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలోని ఆయిల్ వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ అన్నీ వేసుకొని టేస్టీగా కొంచెం కలర్ఫుల్గా కనబడడం కోసం చిటికెడు పసుపుని, చిటికెడు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. చేసుకొని సిమ్లోని మాత్రమే 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. మరి ఓవర్గా ఫ్రై చేయనవసరం లేదు. జస్ట్ లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకోవాలి. తర్వాత ఇలానే గుడ్లన్నీ మనం ఫ్రై చేసుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం రైస్ ఉడికించడం కోసం స్టవ్ ఆన్ చేసి వేరే బాండీలో వాటర్ వేసుకొని మీ కారానికి తగ్గట్టుగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ. ప్రజెంట్ సమ్మర్ కనుక నేను మా కారానికి తగ్గట్టుగా మా టేస్ట్కి తగ్గట్టుగా అన్నీ కొంచెం కొంచెం మాత్రమే యాడ్ చేశాను. బిర్యానీ ఆకు, జీలకర్ర, హోల్ గరం మసాలా, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్టు, రైస్ పొడి పొడిగా ఉండడం కోసం కొంచెం ఆయిల్, ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి దిగే వరకు ఈ వాటర్ కలర్ చేంజ్ అవ్వాలి. అప్పటి వరకు మనం 2 నుంచి 4 నిమిషాల వరకు మరిగించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. రైస్ని ముందుగానే నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఎక్కువగా ఉడికించకూడదు. 60 నుంచి 70% ఉడికితే సరిపోతుంది. ఇలా ఉడికిన తర్వాత సాల్ట్ చెక్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసుకొని ఒక జాలీల గిన్నెలోనే మనం రైస్ వేసుకొని ఉంచుకోవాలి. ఈ రైస్ని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మనం ముందుగా ఎగ్స్ ఫ్రై చేసాం కదా, అదే ఆయిల్లోని మరి కాస్త ఆయిల్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. మనం ముందుగా రైస్లో వేసాం కదా, ఇప్పుడు గుడ్లకి సరిపడగా పచ్చిమిర్చి వేసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు స్పైసెస్ ఎక్కువగా ఇష్టపడినట్లయితే ఈ పచ్చిమిర్చి ఆనియన్స్ పేస్ట్లా తయారు చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత 1 టమాటో చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా గుడ్లలోని రైస్లోని కొంచెం కొంచెం సాల్ట్ వేసాం కదా, ఆలోచించుకొని ఈ గ్రేవీకి తగ్గట్టుగా, అంటే ఈ టమాటో ఆనియన్ గ్రేవీకి తగ్గట్టుగా చిటికెడు మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువగా వేయొద్దు. ఇలా వేసుకొని 2 నిమిషాల పాటు సిమ్లోని దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకోవాలి. ఇలా మెత్తగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి కచ్చబెచ్చగా దంచుకొని కానీ లేదంటే పేస్ట్లా తయారు చేసి కానీ 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకొని ఇది ఆయిల్లోని మంచిగా ఫ్రై అయ్యి మంచిగా స్మెల్ వచ్చే వరకు 2 నుంచి 3 నిమిషాల పాటు సిమ్లోని ఫ్రై చేసుకున్న తర్వాత
2 నుంచి 3 టీ స్పూన్ల వరకు ఫ్రెష్గా ఉన్న పెరుగుని వేసుకోవాలి. మరి కాస్త స్పైసీగా ఉండడం కోసం రెడ్ చిల్లీ పౌడరు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. మీకు ఎక్స్ట్రా ఇష్టం ఉన్నట్లయితే మరి కాస్త వేసుకోవచ్చు. మనం వేసుకున్న ఈ పెరుగు బాగా ఈ ఆయిల్లోని గ్రేవీలాగా వచ్చే వరకు 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత వంటకారం చిటికెడు యాడ్ చేస్తున్నాను. మీరు ఇదే ప్లేస్లో టోటల్గా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఈ వంటకారంలో ధనియా జీరా పౌడర్లు అన్నీ మిక్స్ అయి ఉంటాయి కనుక నేను విడివిడిగా వేయటం లేదు. తర్వాత బ్రౌన్ ఆనియన్స్ 1 టీ స్పూన్ వరకు, కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకొని మరి 1 నిమిషం మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ అన్నీ వేసుకొని ఈ మసాలా గ్రేవీ అంతా ఈ గుడ్లకు పట్టే వరకు 2 నిమిషాలు మాత్రమే సిమ్లోని మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా, అలా వచ్చిన తర్వాత మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత వేరే స్టవ్ పైన మనం ఈ దమ్ చేయడం కోసం మనం ముందుగా ఉడికించుకున్న రైస్ని ఒక లేయర్ కింద వేసుకోవాలి. ఇలా వేసుకున్న రైస్ పైన మనం గ్రేవీ తయారు చేసాం కదా, ఎగ్ గ్రేవీని కూడా మొత్తం అంతా రిటర్న్ చేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టే వరకు సమానంగా ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మిగతా రైస్ని కూడా వేసేయాలి. వేసి మొత్తం అంతా క్లోజ్ చేసిన తర్వాత మనం పైన కుంకుమ పువ్వు వేసుకోవచ్చు. కలర్ఫుల్గా కనబడడం కోసం ఫుడ్ కలర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయడం లేదు. దీనిపైన కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ అన్నీ వేసుకొని కొంచెం ఇష్టం ఉన్నట్లయితే నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేనైతే సింపుల్గా చేయాలనుకుంటున్నాను. నాకు నెయ్యి ఫ్లేవర్ అంతలాగా ఇష్టం ఉండదు కనుక స్కిప్ చేసి చేస్తున్నాను. ఇలా వేసుకొని ఒక ప్లేట్ పెట్టుకొని దానిపైన మరొక ప్లేట్ వెయిట్ ఎక్కువగా ఉన్న ప్లేట్ని పెట్టుకొని 2 నుంచి 3 నిమిషాలు సిమ్లో మాత్రమే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మీరు మిక్స్ చేయొద్దు. ఒక 20 మినిట్స్ చల్లారిన తర్వాత మాత్రమే బాగా కలుపుకోవాలి. ఈ ఎగ్స్ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టే వరకు ఇలా మిక్స్ చేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే ఎగ్ బిర్యానీ మన ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా టేస్టీగా రెడీ అయిపోతుంది. మనం కారం మసాలా అవన్నీ తక్కువగానే వేసాం కదా, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.